భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ శ్రామిక భవనం వద్ద రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కొండపల్లి నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు సాధించినటువంటి మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకువచ్చి ఉన్నారని, వారి ఆశీస్సులతో ఈరోజు ప్రతి ఒక్కరూ నిర్భయంగా తిరుగుతున్నారని తెలియచేశారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ సోదరులకు మరియు ప్లంబర్ సోదరులకు, కార్పెంటర్ సోదరులకు, పెయింటర్ సోదరులకు, బోర్డ్ సెంటరింగ్ సోదరులకు ఈఎస్ఏ సదుపాయం కల్పించడం జరిగిందని, దీని ద్వారా కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మెప్మా ద్వారా స్టేట్ బ్యాంక్ లోన్ కూడా ఒక వ్యక్తి 15,000 రూపాయలు అందచేయడం జరుగుతుందని, మిగతా వారికి త్వరలోనే అందచేస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, సెక్రటరీ ఆసుపు శ్రీనివాస్, బుజ్జి గోపాలకృష్ణారెడ్డి, కోశాధికారి సార్వకోట లక్ష్మణరావు, గోవాడ కొండబాబు, అదేవిధంగా విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు యానం వీరబాబు, ఉపాధ్యక్షులు లోవరాజు, అదేవిధంగా రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ ఈదలాడ రాంబాబు, గౌరవ అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు రమేష్, కోశాధికారి పసుపులేటి శివరామకృష్ణ, అదేవిధంగా రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కోరపాటి రాజన్న, సెక్రటరీ రెడ్డి వెంకటప్పల నాయుడు, మహేష్ స్వామి, అదేవిధంగా రాజమండ్రి తాపీ పనివాళ్ళ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బలుసు నాగేశ్వరరావు, సెక్రటరీ సిరిగిరి రాజశేఖరరావు, అదేవిధంగా రాజమండ్రి రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏఆర్వి మల్లేశ్వరరావు, సెక్రటరీ ఎస్డిఎం భాష, వైస్ ప్రెసిడెంట్ తాటిపూడి వినాయకరావు, అదేవిధంగా విఘ్నేశ్వర బోర్డ్ సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ శుంకర వెంకటేశ్వరరావు, సెక్రటరీ మీసాల గణేష్ కుమార్, రవి, సూరిబాబు, రమణ, అదేవిధంగా ప్రగతి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శాంతరాజు, సెక్రటరీ ధూళి కృష్ణ, అదేవిధంగా రాజమండ్రి మార్బుల్ అండ్ గ్రానైట్ అండ్ టైల్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బత్తుల సత్యబాబు, సెక్రటరీ స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రామిక భవనానికి స్వాతంత్ర్యం తెచ్చుకుందాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మహాత్మా గాంధీ కీ జై, మహాత్మా గాంధీ కీ జై, మహాత్మా గాంధీ కీ జై, మహాత్మా గాంధీ కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మహాత్మా గాంధీ కీ జై, మహాత్మా గాంధీ కీ జై. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా, అచల యమునా గంగా ఉత్కళ జలహిత రంగా, తవ శుభ నామే జయ తవ శుభాశిష మాహే, నాయే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. అందరూ కూడా పంచువాలిటీ మెయింటైన్ చేసి ఒక టయానికి అయితే వస్తే కనుక అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా జరుపుకొని మనం ఒక సమైక్య నీడలో ఉన్నాం. సమైక్య ఆధ్వర్యంలో మనం పయనిస్తున్నాం కాబట్టి సమైక్యకి కూడా మంచి పేరు తీసుకొచ్చే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 80వ స్వతంత్ర వేడుకల్లో భాగంగా ఈవేళ వచ్చిన 10 యూనియన్ నాయకులకి, సభ్యులకి, అలాగే మన కార్మిక నాయకులకి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఈవేళ ఫస్ట్ సంవత్సరం మన శ్రామిక భవనం వద్ద ఆగస్టు 15 జెండా వందనం కార్యక్రమం చేసుకుంటున్నాం.
మనం 10 సంవత్సరం కూడా ఇక్కడే మన జెండాకు వందన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే 10 నెలలు కూడా మనం ఇక్కడ నెలవారీ సందాలు కూడా ఇక్కడే కట్టుకుంటున్నాం. మనం గతంలో 10 వాళ్ళు కూడా 10 యూనియన్లు 10 ఆఫీసుల నుండి 10 దిక్కులు పెట్టుకునే వాళ్ళు. ఈవేళ మనం అంతా కలిపి ఒక్క దిక్కునే ఈవేళ శ్రామిక భవనం దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజున శ్రామిక భవనం వద్ద మరి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి అన్ని యూనియన్లతో కూడా అత్యంత వైభవంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి అనేక మంది యూనియన్లు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఉన్నారు. అలాగే మరి ఈనాటి వరకు కూడా మరి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా ఆనాడు మహాత్మా గాంధీ గారు మరి ఎంతోమంది పోరాట యోధులు అమరులయ్యి ఈ రోజున స్వాతంత్రాన్ని సిద్ధించి మనందరికీ స్వేచ్ఛ వాతావరణం ఇచ్చారు. అదే రకంగా ఈ రోజున మరి శ్రామిక భవనం ఎన్నో పోరాటాలు చేసాం. ఇప్పటికీ కూడా ఇంకా దశ మారని పరిస్థితి తయారైంది. మరి ఎందువల్ల దీన్ని ఆలస్యం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వచ్చే నెల 4వ తారీఖు నుండి చాలా పకడ్బందీగా మరి కార్మికులందరూ కూడా రోడ్లు ఎక్క పరిస్థితి తయారవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకుని దీన్ని వెంటనే ఈ యొక్క స్లాబ్ని వేసి మరి కార్మికులకి అంకితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇప్పటికీ 2.5 సంవత్సరాల నుంచి కూడా అనేక అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎన్నోసార్లు వివరణ ఇవ్వడం జరిగింది. మాకెందుకులే అని ఊరుకుంటున్నారు తప్ప ఏ విధంగా కూడా దీనిపై స్పందించలేని పరిస్థితి తయారైంది. ఒక పక్క ఊసలన్నీ తుప్పట్టిపోయి నానా రకాలుగా ఉన్నది. ₹1 కోటి పెట్టారు, దేనికి పెట్టారో మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. అది ఎటు కాని పరిస్థితిలో ఉన్నది. అయ్యా, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసుకొని ఈ యొక్క మరికి శ్రామిక భవనాన్ని వెంటనే పూర్తి చేసి రానున్న పుష్కరాలకి యాత్రికులు కూడా అందుబాటులో ఉంటుందని మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సమయం కూడా ఎక్కువగా లేదు. దయచేసి దీని మీద వెంటనే స్పందించవలసిందిగా ప్రజాప్రతినిధులను అధికారులను మేము విన్నవించుకుంటున్నాం. అలాగే మరి వచ్చే నెల నుంచి కూడా ఈ యొక్క కార్మికులందరూ కూడా అన్ని యూనియన్లు కూడా రోడ్లపైకి రాబోతున్నారని ముందుగా సంకేతం తెలియజేస్తున్నాం. రేపు 4వ తారీఖు నుంచి మా యొక్క ఆందోళనను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఇందులో అనేకమైన యూనియన్స్, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, అలాగే విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంఘం ట్రేడ్ యూనియన్, అలాగే రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, అలాగే మన రాజమండ్రి రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే విఘ్నేశ్వర బోర్డ్ సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, అలాగే ప్రగతి తాపీ పనివారుల సంఘం అసోసియేషన్, అలాగే ది రాజమండ్రి తాపీ పనివారుల సంఘం మరి శానిటోరియం, అలాగే రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, అలాగే మార్బుల్ టైల్స్ గ్రానైట్ అండ్ టైల్స్ ట్రేడ్ యూనియన్ వచ్చి ఉన్నారు. అలాగే ఇప్పటికీ 9 యూనియన్లు అనుసంధానం అయినాయి. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ద్వారా అనుసంధానంగా ఉన్నాయి. ఇప్పటికి ఇంకా చాలామంది రాబోతున్నారు. ఇది ఎంత ఉధృతం అవుతుందంటే ఈ శ్రామిక భవనం విషయంలో చాలా ఉధృతం చేయబోతున్నామని ప్రభుత్వానికి సంకేతం ఇస్తున్నాం. ఇది కానీ రేపు 4వ తారీఖు నుంచి మేము మొదలు పెడతాం. అలాగే వచ్చే నెలలో కూడా చెలో అమరావతి అనే కార్యక్రమం కూడా మేము పెట్టబోతున్నామని ఆ తేదీ ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల ఖచ్చితంగా చెలో అమరావతి కార్యక్రమం మేము డైరెక్ట్గా విజయవాడ వెళ్ళి అమరావతి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకొని కూడా మేము వెళతాము. ఈ శ్రామిక భవనం విషయంలో ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం.